రెడీ, రోల్, కెమెరా, యాక్షన్. హాయ్ శంకర్ భయ్య, ఆరాం కూర్చున్నారు. జేసీ మీటింగ్ నడుస్తుంది, కొంచెం రావచ్చు కదా. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది. మీదే 5 minutes బై 5 minutes లో. హాయ్ గౌరీ. నమస్తే కాజా. జేసీ దీక్ష సభ దగ్గరికి వెళ్దాందా? అందరు వెళ్తున్నాం. గౌస్ బాయ్ ఇప్పుడు వెళ్ళాడు. వస్తాలేనా? ఒక 5 minutes బయలుదేరుతారు. 5 minutes వచ్చేస్తాను. వచ్చేస్తావా? జల్లిరా. తర్వాత ఏం చేసినో ఏం. హలో, చెప్తున్నా. యాక్సిడెంటా? ఎవరికి? బాబాయ్కా? బయలుదేరి 10 నిమిషాలు కదా అయింది. మేజర్ యాక్సిడెంట్ అయిందా? ఏ హాస్పిటల్లో జాయిన్ చేసినారు? ఆదోని ఏరియా హాస్పిటల్లోనా? ఒక 10 minutes వచ్చేస్తున్నా. మేజర్గా జరిగిందా? షిట్, క్వశ్చన్. మేడం, వామిటింగ్ సెషన్ అవుతుంది అంటున్నాడు. వామిటింగ్ సెషన్ అవుతుంది అంటున్నాడు. అది కాలేదు, సెషన్ అవుతుంది అంటున్నాడు. सिटी स्कैन पहले करने का होगा. अब रोज भाई नो बात करेगा था कि सार क्या बोल रहे हो? तो कर्नूल लग जाओ करेंगे. कई बार से सिटी स्कैनिंग नए स्वास्थ्य से कर्नूल लग जाओ. हम न्यूरोलॉजिस्ट सब डॉक्टर सती तो बोल रहे हैं. హలో హలో సార్, అంబులెన్స్ డ్రైవరా? హలో సార్, అంబులెన్స్ డ్రైవర్ కదా సార్? అర్జెంట్ కర్నూలు పోవాలి సార్. మా బాబాయ్కి ఎమర్జెన్సీ ఉంది, ప్లీజ్. అవును సార్, ఎమర్జెన్సీ పోవాలా. అమౌంట్ ఎంత సార్? 4,000 కర్నూలుకి సార్ నేను చెప్పేది. షట్, చేస్తాను సార్. 2 minutes ఫోన్ చేస్తారు. హలో సజద్, మా బాబాయ్కి యాక్సిడెంట్ అయిందిరా. మేజర్ యాక్సిడెంట్ అయింది. అంబులెన్స్లో కర్నూలుకి తీసుకెళ్ళాలంటున్నారు. 4,000 అడుగుతూ ఉన్నారా? నా దగ్గర అంత అమౌంట్ లేదు. కొద్దిగా హాస్పిటల్ దగ్గరికి రాగలవా? మేజర్ యాక్సిడెంట్ అయింది, తీసుకుపోవాలంటున్నారు హాస్పిటల్కి. థ్యాంక్స్ సార్. హాయ్ గౌరీ. నమస్తే. బాగున్నావా? బాగున్నా. ఏం కనపడలే? బాబాయ్కి బాగాలేకుండానే యాక్సిడెంట్ అయ్యిండే. ఏమి? ఎమర్జెన్సీ ఏరియా హాస్పిటల్కి పిలుచుకోపోతే మనం. అక్కడ ఎమర్జెన్సీ పర్పస్, ఇక్కడ స్కానర్ లేవు, అవి లేవు, కర్నూలుకి పోవాల్సిందే అంటారు. ఇంకా తప్ప కర్నూలుకి పిలుచుకోవాల్సి వచ్చిందన్న. కర్నూలులో జాయిన్ చేయించినాము. 2 days అయింది. ఇప్పుడు పర్లేదన్న, బాగున్నాను. నేను కొంచెం వచ్చిన. చెప్పండి. ఇప్పుడు మీ బాబాయ్ కోసం నువ్వు ఇక్కడ నుంచి ఏరియా హాస్పిటల్ ఆదోని నుంచి కర్నూలు పోయినావు. ఆ మధ్యలో జరిగిన జర్నీ నీకు ఎట్లా అనిపించింది? అది వర్ణనాతీతం అన్నది. ఏం చెప్పుకోవడం, నరకం అంతే. నరకం కనబడుతుంది మనకి. ఎందుకంటే జర్నీ ఒకవైపు, ఆయన జర్నీలో ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియకుండా మన మనిషిని అలా చూడాలంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఆ బాధ ఎవరికి తెలియదు. ఆ బాధ ఎవరికి రాకూడదని నేను అనుకుంటాను. ఎవరైనా అది అనుకుంటారు నాకు తెలియదు. నీకు ఒకటి అర్థమైందా? ఇప్పుడు ఆ రోజు నేను జేఏసీ మీటింగ్ రా అని చెప్పినప్పుడు నువ్వు ఎగతాళి చేసినావు. అంటే నేను పిలిచినారు నీకు, గౌస్ బాయ్ ప్లేనిస్ గౌస్ బాయ్ కూడా పిలిచినారు నీకు, రా పోదాం జేఏసీ మీటింగ్ అంటే. కానీ నువ్వు నెగ్లెక్ట్ చేసినావు. అది జేఏసీ అనేది, జిల్లా అనేది నీకో నాకో కాదు, ప్రతి ఒక్కరి కోసం. ఇప్పుడు నువ్వు ఇబ్బంది పడినావు. అదే మన ఆదోని జిల్లా ఏంటే ఆ హాస్పిటల్స్ కానీ, ఆ డాక్టర్స్ అయినా కానీ, ఆ ఎక్విప్మెంట్స్ అయినా కానీ అన్నీ మనకి ఇక్కడే సమకూర్చేవాళ్ళు. కాబట్టి ఆదోని జిల్లా కావాలని చెప్పి పోరాడుతున్నారు. ఇది జిల్లా అనేది కేవలం నీ కోసమో నా కోసమో కాదు, మా భావి తరాలందరి కోసము ఈ జిల్లా కావాలని చెప్పి పోరాడుతున్నారు. అర్థమైందా ఇప్పుడు నీకే? మీరు చెప్పే చాలా నిజం సార్. ఇది మన ఆదోన్లోన 5 నియోజకవర్గాల్లోన ఏది వచ్చినా కూడా ఫస్ట్ మన ఆదోన్కి వస్తున్నారు. మన ఆదోన్లో ఎప్పటి నుంచి సీరియస్ అయినప్పుడు కర్నూలు వెళ్తున్నాం. సో 120 కిలోమీటర్లు మార్గం మధ్యలో ఎన్ని ప్రాణాలు పోయినా సార్.
అదే మనకు ఆదోని జిల్లా అయితే మనకి పెద్ద పెద్ద హాస్పిటల్ వస్తాయి, పెద్ద పెద్ద డాక్టర్స్ వస్తారు. సో ఖచ్చితంగా జిల్లా కావాలి సార్. ఈ 2.5 గంటల మధ్యలో ఎన్నో ప్రాణాలు పోయింది, ఇంకా పోయింది చాలు సార్. తప్పకుండా మనకు ఆదోని జిల్లా కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం, కావాలి సార్ అంతే. దీనికోసం మనం ఏదైనా ఉద్యమం చేయాల్సిందే సార్. అదేవిధంగా మనం ఆదోని జిల్లా కావాలని ఇప్పుడు ఎంత కోరుకుంటున్నామో, మన కర్నూలు జిల్లా ఇప్పుడు ప్రతి చిన్న విషయం మనం కర్నూలు వరకు పోవాల్సి వస్తుంది. అది ఏ విషయంలోనంటే ప్రతి ఇప్పుడు ఏమైనా అవసరం, ఇంటి అవసరాల కోసం మనం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం, ఏ విషయమైనా మనం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. కానీ ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే, అదే కలెక్టర్ ఆఫీస్ మన ఆదోనిలో ఉంటే, అదే మన ఆదోని జిల్లా అయితే మనం పరిష్కారం ఇక్కడే అవుతుంది కదా సార్. దానికోసం ప్రతి ఒక్కరు దీన్ని పోరాడాలి, మనం దీనికోసం కృషి చేయాలి. ఆదోని వి డిమాండ్ ఆదోని డిస్ట్రిక్ట్. ఓకే బ్రదర్, మీకు ఎందుకంటే మీకు చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగినాయి కాబట్టి మీకు ఆదోని జిల్లా కావాలని చెప్పి మీకు క్లుప్తంగా గట్టిగా మీరు దృఢత్వంతో ఉన్నారు. ఇదే దృఢ సంకల్పం అనేది ప్రతి ఒక్క ఆదోని పౌరుల్లో రావాలి, ప్రతి ఒక్క ఆదోని పౌరులో చైతన్యం తేవాలా, ప్రతి ఒక్కరు రావాలా, మనం జిల్లా సాధించాలా. ఆదోని జిల్లా కావాలి.